హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ మధ్యకాలంలో ఎవరిని అడిగినా కానీ జుట్టు రాలిపోతుంది అని చెప్తూనే ఉంటున్నారండి. జుట్టుకు సరైన విధంగా పోషకాలు అందక హెయిర్ అనేది బలహీనపడుతుందండి. అదేవిధంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎక్కువగా రావడం, జుట్టు రాలిపోవడం, దీనివల్ల మానసిక ఒత్తిడికి గురయ్యి తల చర్మం లోపల కొలేజన్ దెబ్బతింటుందండి. దీనివల్ల జుట్టు కుదుళ్ళు బలహీనపడిపోయి జుట్టు అంతా కూడా రాలిపోతుందండి. మరి ఇలాంటి సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఖరీదైన షాంపూలు, రకరకాల నూనెలు వాడుతూ ఉంటారండి. అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే తప్పవండి. మరి జుట్టు సమస్యను తగ్గించుకోవడానికి చాలా సింపుల్గా, ఈజీగా జామాకులతో మన జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా జామాకులు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. మరి జామాకులతో ఈ పవర్ఫుల్ రెమెడీని అయితే నేను చెప్పబోతున్నానండి. మరి అది ఎలాగో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. జామాకులు మన జుట్టుకే కాదండి, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిగా మేలు చేస్తుందండి. ఇది మనకి కడుపు నొప్పిని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే షుగర్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మంది షుగర్ ఎక్కువగా ఉండి బాధపడుతూ ఉంటారండి. మెడిసిన్స్తో పాటు జామాకులను కొన్ని తీసుకుని నీళ్ళల్లో మరగబెట్టుకుని తాగుతున్నట్టయితే మనకి షుగర్ని నార్మల్ చేయడంలో కూడా జామాకు ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మనకి చాలా రకాల వ్యాధులు వస్తూ ఉంటాయండి. అలాంటి వ్యాధిని తగ్గించుకోవడానికి జామాకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. జామాకులో ఉండే విటమిన్ సి మన శరీరంలోని కొలేజన్ ఉత్పత్తిని పెంచుతుందండి. అంటే మన జుట్టు పెరుగుదలకు ఈ విటమిన్ సి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. జామాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా మన తలలో ఉండే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది. హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా హెల్దీగా, ఆరోగ్యంగా పెరగడానికి ఎంతో బాగా సహాయం చేస్తుందండి. ఫస్ట్ అయితే ఒక గుప్పిడి వరకు జామాకులు తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఆకుల్లో ఎక్కువగా చాలా ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి డస్ట్ ఏమీ లేకుండా 1-2 సార్లు ఆకులన్నిటిని కూడా క్లీన్ చేసుకుందాము. వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ గిన్నెలో యాడ్ చేసుకుందామండి. ఇలా మనం ఆకులన్నిటిని కూడా తుంచుకుని గిన్నెలోకి తీసుకోవాలండి. 1 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి. మెంతులు కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందండి. అలాగే మన జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా ప్రోత్సహిస్తుందండి. జుట్టు క్వాలిటీని కూడా పెంచుద్ది. తర్వాత ఇందులో 1 స్పూన్ టీ పొడిని కూడా యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరగబెట్టుకోవాలండి. ఇలా మనం జామాకుల్ని నీళ్ళలో వేసుకుని కనీసం 10-15 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుని బాగా మరగబెట్టుకోవాలండి. ఇలా మరగబెట్టడం వల్ల ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు, అలాగే మెంతుల్లో ఉండే ఔషధ గుణాలు కూడా బయటికి రిలీజ్ అవుతాయండి. ఇది మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు పైన ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందండి. తర్వాత వచ్చేసి మనం ఇందులో టీ పొడిని కూడా యాడ్ చేసుకున్నాం కదా, మన జుట్టుకి మంచి మెరుపుని అందించడానికి ఉపయోగపడుతుంది. మన జుట్టు అంతా కూడా షైనీగా, సాఫ్ట్గా, అందంగా కనబడడానికి ఉపయోగపడుతుంది. మన తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా కాపాడుతుందండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఈ వాటర్ని బాగా మరగబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. జుట్టుకి ఎంతో బలాన్ని అందించే శక్తివంతమైన టానిక్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఈ టానిక్ని మన జుట్టుకి 2 రకాలుగా వాడుకోవచ్చండి. హెయిర్ టానిక్లా వాడుకోవచ్చండి. రెండోది వచ్చేసి షాంపూలా కూడా వాడుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము. ఇలా తయారు చేసుకున్న టానిక్ని డైరెక్ట్గా మన జుట్టుకి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇంక ఇందులో మీరు ఏమీ యాడ్ చేసుకోవద్దండి, టైం తక్కువగా ఉంది, ఇంక మేము ఇందులో ఏమీ యాడ్ చేసుకోలేమక్క అనే వాళ్ళకి డైరెక్ట్గా ఈ టానిక్ని అయితే మీ జుట్టుకు వాడుకోవచ్చండి. ఏదైనా ఒక మూతన్న బాటిల్ తీసుకుని ఈ టానిక్ని యాడ్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉన్నా కానీ స్ప్రే బాటిల్లో అన్నా కానీ యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే స్ప్రే బాటిల్ లేదు, అందుకని ఇలా నేను డ్రింక్ బాటిల్లో యాడ్ చేస్తున్నానండి. దీనిపైన మూత పెట్టేసుకుని మూత పైన ఒక 4 హోల్స్ పెట్టుకోండి పిన్తోని. ఇలా డైరెక్ట్గా మన తలపైన ఈ విధంగా పోసుకుంటూ మన హెయిర్కి మొత్తం పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. చూడండి, చాలా ఈజీగా ఇందులో నుంచి టానిక్ అనేది బయటకు వచ్చేస్తుందండి. అలాగే మన జుట్టు పైన కూడా చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ ఏ విధంగా అప్లై చేసుకుంటున్నామో అదే విధంగా ఇది మన తలపైన పోసుకుంటూ నెమ్మదిగా రుద్దుకుంటూ అప్లై చేసుకోవాలండి. రెండో పద్ధతి అయితే ఇలా తయారు చేసుకున్న టానిక్లో మీరు రెగ్యులర్గా ఏ షాంపూని అయితే వాడుతున్నారో అదే షాంపూని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మీ జుట్టు సరిపడినంత షాంపూని ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఇందులో కలిసేటట్టుగా స్పూన్తో బాగా కలుపుకుందామండి. షాంపూని మొత్తం ఇందులో కలిపేసుకుని డైరెక్ట్గా మన తలపైన కొంగు రసం పోసుకుంటున్నట్టుగా పోసుకుంటూ మన తల అంతా కూడా బాగా రుద్దుకోవాలండి. అలా రుద్దుకోవడం వల్ల మన తలలో ఉండే మట్టి పోతుంది, మురుకు పోతుందండి. మన తల అంతా కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. ఇలా వాడడం వల్ల జుట్టుకి మంచి పోషణ అందిస్తుందండి. జుట్టు రాలకుండా ఉంటుంది. అలాగే జుట్టు పెరగడానికి కూడా ఈ షాంపూ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి చాలామంది హెయిర్ పైన కేర్ తీసుకునే టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మీరు షాంపూ చేసుకుని మీ తలను పెంచుకోవచ్చండి. హెయిర్ ప్యాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, హెయిర్ ఆయిల్ రాసుకోవాల్సిన పని కూడా లేదండి. జస్ట్ మీరు ఇలా సింపుల్గా షాంపూని చేసేయండి. రాలిన జుట్టుని మరలా మీరు ఒత్తిగా పెంచుకోవడానికి ఈ షాంపూ అయితే 100కి 100% బెస్ట్ షాంపూ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెండిట్లో కూడా మీరు ఏది వాడినా కానీ బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి. ఈ టానిక్ని మన తలపైన పోసుకుని ఒక 20 నిమిషాల పాటు మన తలపైన ఉంచుకుని తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇదైతే కనుక డైరెక్ట్గా మీరు షాంపూని ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా మీ తలపైన పోసుకుంటూ షాంపూ చేసేయడమేనండి. చాలా ఈజీ అండి. మీ జుట్టుని శుభ్రంగా బాగా పొడవుగా ఒత్తిగా పెంచుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా వర్క్ అవుతుంది. వారానికి 2 సార్లు అయితే తప్పకుండా ట్రై చేయాలండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.